కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి నీటి నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. డబ్ల్యూపీఆర్ఎస్ అధికారుల సూచనల ఆధారంగా పనులు చేపట్టనున్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అక్టోబర్, నవంబర్ లోపు పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. తద్వారా నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. నిన్న హైదరాబాద్లోని జలసౌధలో ఓఎన్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో బ్యారేజీల రక్షణ చర్యలు, పునరుద్ధరణ పనులపై సమీక్ష జరిగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఎన్డీఎస్ఏ అందజేసిన మధ్యంతర నివేదిక, పరిశోధనలకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. అయితే బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. నిర్మాణాల్లోని ఐరన్ మెటల్కు నష్టం వాటిల్లుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సలహాలు, సూచనలు అందజేశారని, వాటిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కూడా బ్యారేజీల్లో లోపాలు, పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి నివేదిక తెప్పించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు ఈ విషయాన్ని వివరించి నివేదికను వీలైనంత త్వరగా తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.